ప్రవాసులు పంపే స్వీకరణలో భారతదేశ అగ్రస్థానం వెల్లడించిన ఆర్థిక సర్వే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రవాసులు భారత్కు పంపే నగదు $135.4 బిలియన్ చేరుకుందని కేంద్రం వెల్లడి. పార్లమెంట్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విదేశాల నుంచి ప్రవాస భారతీయులు పంపే సొమ్ము స్వీకరణలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుందని కేంద్రం తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రవాసులు భారీ ఎత్తున భారత్కు విదేశీ ద్రవ్య చెల్లింపులు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు $135.4 బిలియన్ రెమిటెన్స్ స్వీకరణతో మరోసారి తన స్థానాన్ని భారత్ సుస్థిరం చేసుకున్నట్లు గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల నుంచి చెల్లింపుల వాటా పెరిగిందని పేర్కొంది. ఇది మన దేశానికి చెందిన నైపుణ్యం కలిగిన నిపుణులు విదేశాల్లో గణనీయంగా రాణిస్తున్నారనే దానికి సంకేతంగా నిలుస్తుందని కేంద్రం పేర్కొంది. ఒకవైపు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కఠినతరం అవుతున్నప్పటికీ భారత్ మాత్రం స్థిరంగా గణనీయమైన స్థూల పెట్టుబడి ప్రవాహాలను ఆకర్షించిందని చెప్పింది. అలాగే భారత్ తన విదేశీ మారక నిల్వలు పెరిగినాయనేసి ఆర్థిక మంత్రి కేంద్ర పార్లమెంట్లో స్పష్టం చేశారు. విదేశీ వాణిజ్యంలో భారత్కు సానుకూల పరిణామాలు ఉన్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. 2025 మార్చి చివరి నాటికి $668 బిలియన్ ఉన్న భారత విదేశీ మారక నిల్వలు 2026 జనవరి 16 నాటికి $701 బిలియన్ పెరిగాయని తెలిపింది. ప్రస్తుత నిల్వలు సుమారు 11 నెలల వస్తువుల దిగుమతులకు సరిపోతాయని అంచనా వేసింది. అలాగే 2025 సెప్టెంబర్ చివరి నాటికి ఉన్న మొత్తం విదేశీ రుణంలో సుమారు 94% సరిపోతాయని అభిప్రాయపడింది. అంటే భారత యొక్క ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగ్గా ఉందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. 2026 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో కరెంట్ అకౌంట్ లోడు జీడీపీలో 0.8% తగ్గిందని, గత ఏడాది ఇదే సమయంలో ఇది 1.3% ఉండేది. న్యూజిలాండ్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, యూకే, కెనడా వంటి దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉందని సర్వే పేర్కొంది. పెట్టుబడులకు భారత్ గమ్యస్థానంగా నిలిచిందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలను వెనక్కి నెట్టి దక్షిణాసియాలో అత్యధిక ఎఫ్టీఐలను పొందిన దేశంగా భారత్ నిలిచింది. 2020-24 మధ్య కాలంలో $114 బిలియన్ డిజిటల్ పెట్టుబడులను ఆకర్షించి ప్రపంచంలోనే అతిపెద్ద గమ్యస్థానంగా భారత్ అవతరించింది. ఏప్రిల్-నవంబర్ 2025 మధ్య కాలంలో $64.7 బిలియన్ పెట్టుబడులు వచ్చాయి. ఇది క్రితం ఏడాది కంటే సుమారు $9 బిలియన్ ఎక్కువ కావడం గమనార్హం. అలాగే డాలర్తో పోలిస్తే 5.4% క్షీణించిన రూపాయి విలువ 2025 ఏప్రిల్ 1, 2026 జనవరి 15 మధ్య భారత రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే సుమారు 5.4% క్షీణించిందని ఆర్థిక సర్వే వెల్లడించింది. స్థిరమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం, ఆవిష్కరణలు, ఉత్పాదకత, దేశీయ పొదుపును సృష్టించడం, ఎగుమతులు పెరగడం వంటి అంశాలపై కరెన్సీ హెచ్చుతగ్గులు ఆధారపడి ఉంటాయని వెల్లడించారు. డాలర్తో పోలిస్తే $92 ఉన్న భారత కరెన్సీ విలువ దేశీయ ఆర్థిక ప్రాథమిక అంశాలను సరిగ్గా ప్రతిబింబించట్లేదని సర్వే పేర్కొంది. తీవ్రమైన ప్రపంచ అస్థిరతల మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహాన్ని కొనసాగించడం అనేది సవాల్తో కూడుకున్న విషయంగా సర్వే అభిప్రాయపడింది. బడ్జెట్ సమావేశంలో భాగంగా 2025 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో ప్రవేశపెట్టారు. తర్వాత రాజ్యసభలో కూడా మంత్రి సర్వేను ప్రవేశపెట్టారు. గత ఏడాది కాలంలో దేశ ఆర్థిక పనితీరును, దీంతో పాటు రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగా అంచనా వేసే చెప్పేదే ఈ ఎకనామిక్ సర్వే. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్లోని ఎకనామిక్ డివిజన్ ఈ సర్వేను తయారు చేస్తుంది. తొలుత 1950-51 సంవత్సరం నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్తో పాటు కలిపి ప్రవేశపెట్టేవారు. 1960 తర్వాత బడ్జెట్కు ముందు ప్రవేశపెట్టే సాంప్రదాయం ప్రారంభమైంది. అప్పటి నుంచి కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. తాజాగా ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు.